ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం స్థితి ప్రకరణము 265 భాగం. వశిష్ఠ మహర్షి ఈ సృష్టి ఎలా జరిగింది అన్న దాని గురించి చెప్తున్నారు. అయితే మన వేదాలు పురాణాలు చెప్పినట్టుగా ఆ క్రమానికి భిన్నమైనటువంటి కొన్ని అంశాలని సృష్టి క్రమ విషయంలో చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. అయితే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, ఇవన్నీ ఋషి ప్రోక్తాలు. వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి ఆయన దగ్గర నుంచి జాలువారినటువంటి ఆ యొక్క స్రవంతి ఇదంతా కూడా. కాబట్టి ఋషి ప్రోక్తాలని మనము సంశయాలు కానీ ఇది ఇలా ఏంటి అలా అటువంటి అనుమానాలు అవి రావడానికి అవకాశమే లేవన్నమాట. శాస్త్రం అంటే శాసించి చెప్పేది శాస్త్రం. ఋషులు చెప్పిన మాటల్ని మనం శిరోధార్యాలుగా మనం అంగీకరించాలి. ఇకపోతే ఎలా చెప్పారు, ఎందుకు చెప్పారు అన్నది తర్వాత వస్తుంది అనమాట. అంతవరకు మనం ఓపిక్గా దాన్ని వినాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సరే, ఈ నేపథ్యంలో చెప్తున్నారు ఎవరు మహర్షి, వశిష్ఠ మహర్షి శ్రీరాముల వారికి అంటున్నారు, రామా, ఒకప్పుడు ఈ సృష్టి ఏర్పాటులో మొదట ఆకాశం ప్రతిష్ఠితమవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అంటే ఆకాశం ముందు ప్రతిష్ఠితమవుతుందంట, ముందు సృష్టి అవుతుందంట. దాని నుండి పుట్టినటువంటి జన్మించిన వారు ఎవరైతే ఉంటారో ఆ యొక్క బ్రహ్మను ఆకాశం మొట్టమొట్ట ప్రతిష్ఠితమై అందులో పుట్టినటువంటి బ్రహ్మను ఏమంటే ఆకాశజుడు అనే పేరుతో పిలుస్తారట. మరొకప్పుడు వాయువు స్థూల భావాన్ని పొందుతుందట. దాని నుండి ప్రజాపతి ఆవిర్భవిస్తాడట. అతన్ని వాయుజుడు అని వాయువు నుండి పుట్టారు కాబట్టి. ఇంకొకప్పుడు బ్రహ్మ తేజస్సు నుండి ఉద్భవిస్తాడట. అతను తేజస్ సంభవుడు అనబడతాడు. అట్లా జలం నుండి పుట్టిన వారిని వాయుజుడు అని, పృథ్వీ నుండి పుట్టినటువంటి బ్రహ్మను పార్థివుడు అనే పేర్లతో పిలుస్తారు అని చెప్తున్నారు. అంటే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క పంచభూతం నుండి ఈ బ్రహ్మలు ఉదయిస్తారు అని చెప్పడం ఇక్కడ మహర్షి ఉద్దేశం. సరే, ఇక ఈ 5 భూతాల పంచీకరణ, అది మనకు తెలుసు ఆ విషయం. 5 భూతాల పంచీకరణ ప్రక్రియ జరగగా అందుండి పుట్టినటువంటి బ్రహ్మని సృష్టికర్త అని అంటాము అనేది, సృష్టి అలా అనేది పురాణాలు కూడా మనకు చెప్తున్నాయి. ఆ విషయాన్ని ఇక్కడ కూడా వశిష్ఠ మహర్షి చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఇంకా అవే కాదు, ఈ పంచభూతాల నుంచే కాదు, నారాయణుడు అనబడేటువంటి పురుషుని యొక్క నాభిలో ఒక్కొక్కసారి పద్మం నుండి ఉద్భవిస్తాడట. పద్మజుడు, ఆయన పద్మజుడు అంటాం. ఒక్కొక్కప్పుడు సూర్యుడే బ్రహ్మగారు రూపొందుతాడట. అలాగే వాయువు వరుణుడు కూడా, వాయువు వరుణు వాళ్ళు కూడాను ఒక్కొక్కసారి బ్రహ్మలు అవుతారట. ఎంత చెప్పాడు చూడండి. బ్రహ్మ పుట్టుకని ఎన్ని రకాలుగా చెప్పారో వశిష్ఠ మహర్షి. ఎన్ని రకాలుగా బ్రహ్మలు పుట్టొచ్చయ్యా, ఫస్ట్ మొట్టమొదటి సృష్టికర్త అనేటువంటి బ్రహ్మ యొక్క ఆవిర్భావం ఇన్ని రకాలుగా జరగవచ్చు అని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. ఏమంటున్నారు, మనకేమో ఇంతసేపు ఇన్ని రకాల పుట్టుకల గురించి వివరించి మళ్ళీ ఒక షాక్ గురి చేస్తున్నారు. రామా, నిజానికి బ్రహ్మంలో లేని బ్రహ్మల పుట్టుకలను కూర్చి ఇప్పటి వరకు నేను తెలియజేశాను అనేసాడు ఒక మాట. బ్రహ్మంలో లేని బ్రహ్మల యొక్క పుట్టుకలను గురించి ఇప్పటి వరకు నీకు తెలియదు అంటే ఏంటి, బ్రహ్మంలో రెండవది అనేది ఉండదయ్యా, ఉన్నది ఒకటే అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. యోగ వాసిష్టం మొత్తానికి ఈ మాట చెప్పడానికి వశిష్ఠ మహర్షికి విసుగు ఉండదు. ఆ మాటను మనతో పంచుకోవడానికి నాకు విసుగు ఉండదు. అడుగడుగున ఈ యొక్క భావం మనకి దృఢం అవుతూనే వస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు చెప్పినవన్నీ ఏదో నేను మాట సాగుతికి చెప్పాను, అంతా ఒట్టిది, వాళ్ళకి చిన్నపిల్లల కథలు చెప్పినట్టు అన్నమాట.
ఏది మొదట జన్మించింది, ఏది తర్వాత జన్మించింది ఎవరు చెప్పగలరయ్యా? అంతా బ్రహ్మమే అయినప్పుడు, బ్రహ్మంలో ద్వితీయం రెండవది లేనప్పుడు, అంశం అనేది లేనప్పుడు, నిరంశం అయినప్పుడు మరి ఏది ముందు జనించింది, ఏది తర్వాత జనించింది ఎవరు చెప్తారయ్యా? అంతా బ్రహ్మమే, జనించడానికి వేరే ఏమీ లేదు, ఉన్నదంతా కూడా పరమాత్మే. నువ్వు ఎలా అనుకుంటే అలా, అన్నీ మొదట అనుకుంటే అన్నీ మొదటే, నీ యొక్క భావన బట్టి ఉంటుంది. వీరి పుట్టుకలో ఒక నియమం ఏది లేదు, ముందు ఇది అంది అనే నియమం లేదు అన్నాడు. ఇదంతా ఎందుకని లేదు అంటున్నాము? మాయా, స్వప్నం వంటి భ్రాంతి ఇది, అంత మాయ. ఈ మాయలో మనం ఇప్పుడు చెప్పుకున్నవన్నీ క్రమంతా ఏది ఉండదు. నీళ్ళల్లో ఒక సుడి ఎలా తయారవుతుందో ఈ మాయాజాలం ఒక సుందరమైనటువంటి మనోరాజ్యాన్ని ఏర్పరుస్తుంది. అంతా మనసు చేసే మాయాజాలం ఈ సృష్టి అంతా. అంతేగాని అసంగము అద్వితీయమైనటువంటి పరమాత్మలో ద్వితీయమైన జగత్తు ఎలా సంభవిస్తుంది? పరమాత్మ అసంగుడు, పరమాత్మ అద్వితీయుడు. అద్వితీయము అసంగము అయినటువంటి ఆ పరమాత్మలో రెండవది వేరొక ప్రపంచము, ఇంకొకటి అనేది ఎలా సంభవం అవుతుంది అని గట్టిగా ప్రశ్నిస్తున్నారు వశిష్ఠ మహర్షి. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న సృష్టికర్తలు అందరూ కూడాను దీపం నుండి ఎలా వెలుగు పుడుతూ ఉంటుందో, ఆ దీపం కంటిన్యూస్గా చమురున్నంత వరకు వెలుగుని ఎలాగా ప్రసరిస్తూ పోతూ ఉంటుందో, దీపం నుండి వెలుగులాగా మళ్ళీ ఇది శమిస్తూ ఉద్భవిస్తూ ఉంటారయ్యా ఈ బ్రహ్మలందరూ ఉండడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు ఇవన్నీ కూడాను ఒక సైకిల్ లాగా మళ్ళీ అది చక్రబ్రహ్మణంలో లాగా వస్తూ పోతూ ఉంటాయి ఈ యుగాలు కూడా. మళ్ళీ రాని పదార్థం సృష్టిలో లేనే లేదు రామా, ఇది గుర్తుంచుకో గట్టిగా. తిరిగి మళ్ళీ రానటువంటి పదార్థం సృష్టిలో ఏదీ లేదంట. ఒక వృక్షంలో ఉదాహరణగా అక్కడ ఒక సపోటా చెట్టు ఉంది. ఆ సపోటా చెట్టులో ఆయా ఋతువుల్లో పూసేటువంటి పుష్పాలు, ఫలించేటువంటి ఫలాలు ఎలాగా వృక్షంలో ఉంటాయో అవి ఒకసారి ఈ పుష్పించే సమయం వచ్చినప్పుడు పుష్పిస్తుంది, ఫలించే సమయం వచ్చినప్పుడు ఫలిస్తుంది. ఆ పుష్పాలు ఫలాలు ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఎలాగ పుష్పిస్తాయో ఫలిస్తాయో అలాగే అవ్యక్తంగా ఉన్నటువంటి ఈ జగత్తు పరమాత్మలో ఉంటుంది, వ్యక్తమవుతుంది, మళ్ళీ అది లయమైపోతూ ఉంటుంది. సర్వాత్మకమైనటువంటి చైతన్యం ఒక వివర్తమే, వికారమే ఈ సృష్టి. ఆ చైతన్యమే, ఆ పరమాత్మే సృష్టి రూపంలో, విభూతి రూపంలో మనకి కనిపిస్తున్నాడు. కంటికి ఏదైనా దోషం ఉన్నవాడికి ఆకాశంలో ఒకే చంద్రుడు ఉన్నా రెండు చంద్రులుగా కనపడతాడే. కంటి దోషం ఉన్నవాడికి ఆకాశంలో ఇద్దరు చంద్రుడు కనిపిస్తాడు. అలాగా అజ్ఞానంతో చూసినప్పుడు ఆ ప్రపంచం పరమాత్మ ప్రపంచంగా ద్యోతకమవుతూ ఉంటుంది. అజ్ఞానం వలన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచాన్ని ప్రపంచంగా చూస్తున్నావు, పరమాత్మగా చూడడం లేదు. పరమాత్మే నీకు అజ్ఞానం వలన ప్రపంచంగా గోచరిస్తున్నాడు. అయినప్పటికీ చెప్తున్నారు మహర్షి, చంద్రకిరణాలు చంద్రుని కంటే భిన్నంగా కనిపించవచ్చు. చంద్రకిరణాలు చంద్రుని కంటే భిన్నంగా కనిపించవచ్చు. అలాగే చైతన్యంలో ఉండి కూడా ఈ జగత్తు ఆ చైతన్యం కంటే వేరుగా భాషిస్తుంది. చంద్రకిరణాలు ఎలాగా చంద్రుని కంటే వేరుగా భాషిస్తున్నాయో, ఈ పరమాత్మ కంటే భిన్నంగా, పరమాత్మే అయినా పరమాత్మ కంటే భిన్నంగా కనిపిస్తోంది ఈ ప్రపంచం. కాబట్టి ఒకటే మాట చెప్తున్నాను వినవయ్యా రామా, చెప్తున్నాను విను. ఈ సంసారం ఎప్పుడు శాశ్వతం కాదు. కనిపించేటువంటి సంసారం అంటే ఏంది? ఈ చరాచర జగత్తు సుఖ దుఃఖాలు, జరామరణాలతో కూడి అజ్ఞానంతో పుట్టి కర్మఫలాలతో పెరిగేటువంటి దాన్నే సంసారం అంటాం. ఈ సంసారం అనేది సత్యం కాదు ఎన్నటికీ. సంసారం అనేది ఎప్పటికీ అసత్యమే.
ఎందుకంటే సర్వశక్తివంతమైనటువంటి పరమాత్మ అసంగుడు, అద్వితీయుడు. అసంగుడు ఆయన పరమాత్మ, ఆయన రెండవది లేదు ఆయనకి. అటువంటి దానిలో ఇది వేరు అని అంటే ఇది ద్వితీయం అనేది వస్తుంది. కాదు, పరమాత్మే ప్రపంచంగా కనిపిస్తున్నాడు. ఆయన సంగం లేదు, ద్వితీయం లేదు ఆయనలో. ఆ పరమాత్మే ప్రపంచంగా ఇది చెప్పడం. సృష్టి లేదు అని అంటే అర్థం ఏంటంటే కనిపించే సృష్టి అంతా పరమాత్మే అని చెప్పడం మహర్షి ఉద్దేశం. ఆ మూలమైనటువంటి అంశాన్ని మనం వదలకూడదు అనమాట. ఈ జగత్తు బీజస్థితి, జగత్తు యొక్క అవ్యక్త స్థితి ఎక్కడ ఉంది అంటే ఆ పరమాత్మలోనే ఉంది. అవ్యక్త స్థితి పరమాత్మలో ఉంది. ఎప్పటికీ ఈ జగత్తుకి మోక్షం వస్తుంది అంటే ఎప్పటి వరకు వస్తుంది? ప్రళయంలో కదా జగత్ అంతా నశిస్తుంది అంటాం. కాబట్టి జ్ఞానంగానే కలిగిన తర్వాత ఈ సంసారం అనేదే ఉండదు. సంసారానికి ఉనికి ఎప్పుడు పోతుంది అంటే జ్ఞానాన్ని ఉంది. జ్ఞానంతో చూసినప్పుడు సంసారం ఉండదు. అజ్ఞానికి సంసారం అవ్యయంగా కనపడుతూనే ఉంటుంది. శాశ్వతంలాగా కనపడుతుంది అజ్ఞానికి. కాబట్టి మహామతి జ్ఞాన దృష్టితో గనక నీవుకు చూసినట్లయితే పరమాత్మే ప్రపంచంగా ఉన్నాడు. దానికి భిన్నంగా సంసారం అనేది లేనే లేదు. అజ్ఞాని దృష్టిలో ప్రపంచం ప్రవాహ రూపంలో ఎల్లప్పుడూ ఉంటుంది, అవ్యయంగా ఉంటుంది అజ్ఞానికి. ఈ మాయ అనేది ఆ విధంగా అజ్ఞానికి ఆ రకమైన దృష్టిని ఏర్పరుస్తుంది. ఈ మాయ, అవిద్య ఇవన్నీ కూడా ఎప్పటి వరకు ఉంటాయంటే అజ్ఞానం ఉండేంత వరకు ఉంటాయి. అజ్ఞానం ఎప్పుడైతే నశిస్తుందో ఈ సంసారం కూడా నశిస్తుంది. సంసారం ఎప్పుడు అంతమవుతుందంటే అజ్ఞానం నశించినప్పుడు, అవిద్య నశించినప్పుడు. కాబట్టి అప్పుడు వానికి మాయ మిథ్యా అని వానికి అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. రామ అంటూ వివరిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.